జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలో పుట్టిన వాళ్ళు క్వాలిటీస్ కామన్ గా ఏముంటాయి, ఎలాంటి ఎఫర్మేషన్స్ వీళ్ళని ధనవంతుల్ని చేస్తాయి, మీరు ఏ నెలలో పుట్టారో దాన్ని బట్టి ఎలా మీ స్ట్రెంగ్త్ మీద మీరు ఫోకస్ చేసి ధనవంతులు అవ్వాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్రతి నెల గురించి వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయండి. అలాగే జనవరి నుంచి జూన్ వరకు పుట్టిన వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళు ఎలాంటి ఎఫర్మేషన్ చేయాలనేది దీనికి ముందు వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ఆ వీడియోని కూడా చూసి మీరు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ని దానికి తగ్గట్లుగా ధనవంతులు అవ్వే విధంగా మీ స్ట్రెంగ్త్స్ ని పెంచుకోండి. రీసెర్చెస్ ప్రకారం జూలైలో పుట్టిన వాళ్ళకి ఉన్న కామన్ క్వాలిటీస్, వీళ్ళకి లక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యూనివర్స్ నేచర్ సపోర్ట్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా వాళ్ళకి నేచర్ సపోర్ట్ అందుతుంది. మీరు ధనవంతులు అవ్వడానికి ఎఫర్మేషన్ ఎలా చేస్తారు అంటే, నాకు ఉన్న అదృష్టం వల్ల ఈ విశ్వంలో నాకు మద్దతు అనేది లభించి నా క్రియేటివ్ పవర్, నాలో ఉన్న అథారిటీ పవర్ నన్ను ధన ప్రాప్తి పొందే విధంగా చేసి నన్ను ధనవంతుని చేస్తుంది అని ఎఫర్మేషన్ చేయండి. ఈ ఎఫర్మేషన్ అనేది మీ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది. మీకు ఏమైనా బలహీనతలు ఉంటే వాటిని మీరు తగ్గించుకునే విధంగా సహకరిస్తుంది. మీ జీవితంలో ఏమైనా ఆబ్స్టికల్స్ వస్తే, అడ్డంకులు వస్తే అవి మీకు పోయి ధనవంతులు అవ్వే విధంగా ఈ ఎఫర్మేషన్ సహకరిస్తుంది. జూలైలో పుట్టిన వాళ్ళకి మీ క్వాలిటీస్ ని బేస్ చేసుకుని ఎఫర్మేషన్ చేస్తే మీ పర్పస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. పని చేసినా కష్టంగా అనిపించదు, ఇష్టంతో ప్రేమతో చేస్తారు. అందుకని జూలైలో పుట్టిన వాళ్ళు ఈ ఎఫర్మేషన్ తో ధనవంతులు అవ్వండి. ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళకి కామన్ క్వాలిటీ ఏంటంటే, స్వయం శక్తి, స్వయం కృషి అనేవి ఎక్కువగా ఉంటాయి. గౌరవప్రదంగా జీవితాన్ని జీవిస్తారు. స్వయం కృషి అనేది, సొంత శక్తి అనేది మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. కాబట్టి మీరు పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వినన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోతారు. కానీ మీ స్వయం శక్తితో, స్వయం కృషితో మీరు ప్రయత్నించినప్పుడే మీరు ధనవంతులు అవ్వగలుగుతారు. అందుకని నేను ఇక్కడ ఇస్తున్న ఎఫర్మేషన్ ని పవర్ఫుల్ గా, స్ట్రాంగ్ గా మీ లైఫ్ లో ఉపయోగించుకోండి. ఇది మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. నాలో ఉన్న స్వయం శక్తి, నాలో ఉన్న స్వయం కృషి నాకు ధన ప్రాప్తిని కలిగిస్తాయి. నేను ధనవంతునిగా చాలా గౌరవంగా జీవిస్తాను. ధనవంతునిగా జీవించడంలో నా స్వయం కృషి నాకు ఉంటుంది అని ఎఫర్మేషన్ చేయండి. నెక్స్ట్ సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళు, సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ కామన్ గా కలిగి ఉంటాయంటే, వీళ్ళలో చాలా యాక్టివ్నెస్ ఎక్కువ. వీళ్ళు ఏదైనా కానీ చేయగలిగే విధంగా హార్డ్ వర్క్ చేయగలుగుతారు. వాళ్ళని వాళ్ళు నమ్ముకునే ప్రాసెస్ లో ఎక్కువగా నమ్మకం అనేది వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఇక్కడ సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా నాలో యాక్టివ్నెస్ లేదు అని మీకు ఇప్పుడు విన్న వెంటనే అనిపిస్తే మీకు రీజన్ కూడా ఉంది. ఎవరైతే సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యాక్టివ్నెస్ క్వాలిటీ ఎక్కువే, కానీ వాళ్ళు కావాలి అని యాక్టివ్నెస్ ని సైడ్ చేసేస్తూ చాలా రేర్ గా దాన్ని బయటికి తీస్తూ ఉంటారు. మీరు పని చేసేటప్పుడు గంటలో చేయాల్సిన పనిని అరగంటలో కంప్లీట్ చేయగలుగుతున్నారు అంటే మీ యాక్టివ్నెస్ వల్లే అది పాసిబుల్. సో దాన్ని గ్రహించి, ఒకవేళ ఎవరైనా యాక్టివ్ గా లేకపోతుంటే సెప్టెంబర్ లో పుట్టి కూడా మీ కామన్ క్వాలిటీని గుర్తించి దాన్ని బలంగా వాడుకుని మీరు నేను ఇస్తున్న ఎఫర్మేషన్ ని ఫాలో అవుతూ మీరు కూడా ధనవంతులు అవ్వండి. ఎఫర్మేషన్ ఏంటి అంటే, నాలో ఉన్న చురుకుదనం, నేను చేసే హార్డ్ వర్క్, నా మీద నాకున్న నమ్మకం, నాకు ధన లాభం పొంది ఉన్నతంగా ఎదుగుతాను అని ఎఫర్మేషన్ చేయండి. ఎవరైతే సెప్టెంబర్ లో పుట్టారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, మీలో యాక్టివ్నెస్, హార్డ్ వర్క్ మిమ్మల్ని ఖచ్చితంగా గొప్ప వాళ్ళగా చేస్తాయి. మీలో ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ తో, మీ బలాలతో మీ లైఫ్ ని మీరు క్రియేట్ చేసుకుని ధనవంతులుగా జీవించండి. నెక్స్ట్ అక్టోబర్ లో పుట్టిన వాళ్ళకి కొన్ని కామన్ క్వాలిటీస్ ఏంటి అంటే, ధన ప్రాప్తి అనేది వాళ్ళకి కలగడానికి ఈ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే. అవి ఏంటి అంటే, అట్రాక్టివ్ పవర్. అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు చాలా అట్రాక్టివ్ పవర్ కలిగి ఉంటారంట. వాళ్ళు మాట్లాడితే ఎలాంటి వ్యక్తులైనా కానీ వాళ్ళకి అట్రాక్ట్ అవ్వి, వాళ్ళ దగ్గర కనెక్ట్ అవ్వి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారంట. అంతేకాదు వీళ్ళలో ధైర్యం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. సో అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మాట తీరుతో, మీ అట్రాక్టివ్ పవర్ తో, అంటే మీరు చూడడానికి అందంగా ఉన్నారా లేదా అనేది మ్యాటర్ కాదు, మీరు మాట్లాడితే మాత్రం ప్రతి ఒక్కరు మీకు అట్రాక్ట్ అవుతారు.
మీరు ఏం చేసినా పక్క వాళ్ళకి నచ్చే విధంగా ఉంటారు. సో అందుకని దాన్నే మీ పవర్ గా ఉపయోగించుకుని నేను ఇక్కడ ఇస్తున్న ఎఫర్మేషన్ ని ఫాలో అవ్వండి. నాలో ఉన్న అట్రాక్టివ్ పవర్ నా బలాల మీద నేను దృష్టి పెట్టే విధంగా చేసి నేను ధన ప్రాప్తి పొందే విధంగా నాకు సహకరిస్తుంది. ధనవంతునిగా నేను జీవిస్తూ ధన ప్రాప్తిని పొందుతాను అని ఎఫర్మేషన్ చేయండి. ఈ ఎఫర్మేషన్ మీలో చాలా మార్పును తెస్తుంది. మీ అట్రాక్టివ్ పవర్ బలం ఇంకా పెరిగి మీరు ధనవంతులు అవ్వడానికి ఇదే మీకు సహకరిస్తుంది. సో కామన్ క్వాలిటీ కాబట్టి మీలో ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు. దాని మీద దృష్టి పెట్టి ఈ ఎఫర్మేషన్ ఉపయోగించుకోండి. అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు. అలాగే మీకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కూడా ఎక్కువే. దాన్ని కొంచెం ప్రేరేపించారు అంటే మీరు అనుకున్నవి అచీవ్ చేస్తారు. అలాగే నవంబర్ లో పుట్టిన వాళ్ళకి ఉండే కామన్ క్వాలిటీస్, వీళ్ళలో ధైర్యం చాలా ఎక్కువ. ఎవరు ఏం చెప్పినా అస్సలు వినరు. వీళ్ళు ఏది నమ్మితే దాన్ని మాత్రమే ఫాలో అవుతారు. వీళ్ళకి నచ్చితే నమ్మితే ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు. ఇలాంటి క్వాలిటీ వీళ్ళలో ఉంటుంది. అంతేకాదు పట్టుదల, ఒక విధంగా చెప్పాలంటే మొండితనం అనేది చాలా ఎక్కువ. వీళ్ళు అనుకున్నది సాధించడానికి పట్టుదల అనేది బాగా పనిచేసే విధంగా వీళ్ళు చేసుకోగలుగుతారు. దైవ భక్తి కూడా, స్పిరిచువల్ కనెక్షన్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఈ క్వాలిటీస్ వల్ల వీళ్ళు ఖచ్చితంగా నేను ఇక్కడ ఇస్తున్న ఎఫర్మేషన్ ఉపయోగించుకుని మీ స్ట్రెంగ్త్ ని ప్రేరేపిస్తూ మీ బలాల్ని మాత్రమే దృష్టి పెట్టి మీ బలహీనతల్ని వదిలేసి మీరు ధనవంతులు అవ్వవచ్చు. ఇస్తున్న ఎఫర్మేషన్, నేను ధైర్యంతో నా మీద నేను దృష్టి పెట్టి నాలో ఉన్న పట్టుదలతోటి మొండితనంతో ఆకస్మిక ధన లాభం అనేది ఊహించని విధంగా నా జీవితంలోకి వచ్చి నన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. నవంబర్ లో పుట్టిన వాళ్ళు ఈ ఎఫర్మేషన్ చేయండి. ఈ ఎఫర్మేషన్ మీకు ఖచ్చితంగా మనీ మార్గాల్ని క్రియేట్ చేస్తుంది. అలాగే మీ ధైర్యాన్ని కూడా పెంచుతుంది. మీ పట్టుదలే మీకు ఆయుధంగా పనిచేస్తుంది. అది మీరు ఇన్ని రోజులు ఒకవేళ వీక్నెస్ గా చూస్తే అదే మీ స్ట్రెంగ్త్. ఎవరు ఏమన్నా కానీ ఆ స్ట్రెంగ్త్ తోటే మీరు ముందుకు వెళ్ళిపోండి. నెక్స్ట్ డిసెంబర్ లో పుట్టిన వాళ్ళకి స్పిరిచువాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో స్పిరిచువాలిటీ ఒకటే కాదు, విలువలు కూడా ఎక్కువగా ఫాలో అవుతారు. అంటే ఎలా ఉండాలి అనేది వీళ్ళకి బాగా తెలుసు. లౌక్యం తెలిసిన వ్యక్తులుగా చెప్పవచ్చు. సో విలువలను మెయింటైన్ చేస్తూనే హయ్యర్ ఎనర్జీ ఉన్న మీరు ఇక్కడ నేను ఇస్తున్న ఎఫర్మేషన్ ని చేయండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీ క్వాలిటీస్ ని ఎఫర్మేషన్ గా ఫాలో అవ్వండి. నాలో ఉన్న విలువలు, నాలో ఉన్న హయ్యర్ కనెక్షన్, నాలో ఉన్న స్పిరిచువాలిటీ, ఈ విశ్వం నాకు సహకరిస్తున్న విధానం, ఇవన్నీ నాకు బలాలుగా మారి నేను ధన లాభం పొంది ధనవంతునిగా జీవిస్తూ ధన ప్రాప్తి కలిగి ఉంటాను. ఈ ఎఫర్మేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఉన్న క్వాలిటీసే మీకు బలంగా మారి మీరు ధనవంతులు అవడానికి సహకరిస్తాయి. సో ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి ఎఫర్మేషన్ కూడా మీరు ఏ నెలలో పుడితే మీకు ఏ క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ నే మీ స్ట్రెంగ్త్ గా మార్చుకుని ఎఫర్మేషన్ ధనవంతులు అవడానికి ఎలా చేయాలనేది ఇచ్చాను. ఈ ప్రాసెస్ లో అంటే ఈ వీడియోలో కానీ దీని ముందు వీడియోలో కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే, మేబీ మీకు ఇది నాకు కరెక్ట్ కాదు అని అనిపించుంటే క్షమించాలి. ఎందుకంటే ఇది ఒక రీసెర్చ్ బేస్ లో కామన్ గా ఉండే క్వాలిటీస్ ని బేస్ చేసుకుని ఇచ్చినవి. సో మీకు గనక ఇది కరెక్ట్ అని అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేసేయండి మీ ఎఫర్మేషన్ ని. ఇది ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఆ ఎఫర్మేషన్ మీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోవాలి. ఎప్పుడు మీ జీవితంలో ఎఫర్మేషన్ పనిచేస్తూనే ఉండాలి. ధనవంతులు అవ్వే అంతవరకు, అవ్విన తర్వాత కూడా అవే ఆలోచనలు మీకు పనిచేసే విధంగా మీ మైండ్ ని ప్రేరేపించండి. మీ క్వాలిటీస్ ని, కామన్ క్వాలిటీస్ ని ఎంకరేజ్ చేస్తూ మీ సామర్థ్యాన్ని బయటికి తీయండి. బై ద వే, నేను నవంబర్ లో పుట్టాను. నాకు ఇది చాలా బాగా ఉపయోగపడింది. మీరు ఏ నెలలో పుట్టారు, మీకున్న క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ ఆధారంగా మీరు ఎలాంటి ఎఫర్మేషన్ చేయాలి మీరు నోట్ చేసుకుని కింద కామెంట్స్ లో కూడా మీరు పుట్టిన నెలని అండ్ మీకున్న క్వాలిటీస్ నిజమా కాదా, అలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయనేది కూడా మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు ధనవంతులు అవడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ని నేను మన ఛానల్లో షేర్ చేస్తూనే ఉంటాను. కమింగ్ డేస్ లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎలాంటి క్లాసెస్ ఉన్నాయి, ఏ క్లాసెస్ మీరు ఫాలో అవ్వాలి అనేది మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను ఎంతో మందికి ఎన్నో విషయాలు నేర్పించి సక్సెస్ చేయించాను. మీ సక్సెస్ కి కూడా నేను నా సర్వీస్ ని ఉపయోగిస్తాను. మీరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. కామెంట్స్ మాత్రం మర్చిపోద్దు. మీ నెల ఏంటి, మీరు ఉన్న క్వాలిటీస్ కరెక్టేనా కాదా, మీరు ఎలాంటి ఎఫర్మేషన్ చేయబోతున్నారు అనేది షేర్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.